Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు పచ్చిని కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన లోయలో సన్నీ ఫీల్డ్స్ అనే ఒక అద్భుతమైన ఫారం ఉండేది. అది సాధారణ ఫారం కాదు, ఎందుకంటే అక్కడ మనుషులుండరు. ఆ ఫారాన్ని జంతువులే నడిపేవి. అవన్నీ కలిసి పనిచేసి ఆహారం పంచుకుని ఒకరికొకరు సహాయం చేసేవి. ఆ ఫారానికి నాయకుడు ఒక తెలివైన గుర్రం హెన్రీ. హెన్రీ చిన్నప్పుడు నుంచే ఆ ఫారంలో ఉండేవాడు. అతనికి ఆ ఫారంలోని ప్రతి మూల తెలుసు. పచ్చిక మైదానాలు, మెరిసే వాగు, రసాల యాపిల్ చెట్లు. హెన్రీ నమ్మకం ఏమిటంటే అందరూ కలిసి పనిచేస్తే సన్నీ ఫీల్డ్స్ ప్రపంచంలోనే సంతోషమైన ఫారం అవుతుందని. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే హెన్రీ పెద్ద పిత్తల గంట మోగించేవాడు. ఆ శబ్దం లోయంతా మార్మోగేది. శుభోదయం అందరికీ అని హెన్రీ ఉత్సాహంగా అన్నాడు. ఇవాళ మన పనులు ప్లాన్ చేద్దాం. అన్ని జంతువులు ఒక వలయంగా చేరాయి. అక్కడ డెయిసీ అనే ఆవు, బెన్నీ అనే మేక, పెన్నీ అనే పంది, రోజీ అనే గొర్రె, చార్లీ అనే కోడి ఉన్నారు. హెన్రీ అన్నాడు, ఇవాళ మనకు చాలా పని ఉంది. మొక్కజొన్న పొలానికి నీరు పోయాలి, యాపిల్ తోటను శుభ్రం చెయ్యాలి, కూరగాయల తోటలో పంటలు కోయాలి. మొక్కజొన్న పొలం నేను చూసుకుంటాను అని బెన్నీ ఉత్సాహంగా అన్నాడు. నేను యాపిల్ తోటలో సహాయం చేస్తాను అని రోజీ చెప్పింది. యాపిళ్లు పండిపోయాయి. నేను కూరగాయల తోటలో పనిచేస్తాను అని డెయిసీ చెప్పింది. నా బలమైన కాళ్లతో బండిని లాగ్గలను. పెన్నీ, నువ్వు అందరికీ భోజనం సిద్ధం చేస్తావా అని హెన్రీ అడిగాడు. తప్పకుండా అని పెన్నీ ఆనందంగా అంది. కూరగాయల సూప్, తాజా రొట్టెలు చేస్తాను. నేను అందరినీ గమనిస్తాను అని చార్లీ రెక్కలాడిస్తూ అన్నాడు. అందరూ ఆనందంగా తమ పనులకు బయల్దేరారు. బెన్నీ వాగుదగ్గర బకెట్ నింపి మొక్కజొన్న పొలానికి నీరుపోశాడు. రోజీ ఆపిల్ చెట్ల నుండి పండ్లు ఏరింది. డెయిసీ కూరగాయల కోసి బండిలో వేసింది. పెన్నీ వంటగదిలో సూప్ కలుపుతూ రొట్టెలు కాల్చింది. చార్లీ అందర్నీ ప్రోత్సహిస్తూ తిరిగాడు. మధ్యాహ్నమయ్యేసరికి అందరూ పెద్ద ఓక్ చెట్టు కింద చేరి భోజనం చేశారు. పెన్నీ, నీ వంట చాలా రుచిగా ఉంది అని డెయిసీ చెప్పింది. ధన్యవాదాలు అని పెన్నీ నవ్వింది. ఇది మన అందరి కష్టానికి ఫలితం. హెన్రీ చిరునవ్వు చిందించాడు. అదే మన సన్నీ ఫీల్డ్స్ ప్రత్యేకత. భోజనం తర్వాత బెన్నీ గమనించాడు. కొంత మొక్కజొన్న వాడిపోతోంది. హెన్రీ, నీరు రావటంలేదు అని అతను పరిగెత్తి చెప్పాడు. హెన్రీ వచ్చి చూశాడు. వాగు ఎక్కడో ఆగిపోయింది, చూద్దాం. అందరూ వాగు వెంట నడిచారు. కొమ్మలు, ఆకులు నీటి ప్రవాహాన్ని ఆపేశాయి. ఇదే కారణం అని రోజీ అంది. అందరం కలిసి శుభ్రం చేద్దాం అని హెన్రీ అన్నాడు. బెన్నీ తన కొమ్మలతో కొమ్మలు తొలగించాడు. రోజీ, డెయిసీ ఆకులు తీసేశారు. పెన్నీ, చార్లీ చిన్న కర్రలు పక్కకు పెట్టారు. చివరికి నీరు మళ్లీ ప్రవహించింది. హుర్రే అని బెన్నీ కేకవేశాడు. ఇదే జట్టుపని శక్తి అని హెన్రీ గర్వంగా అన్నాడు. సాయంత్రం మబ్బులు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. తుఫాను వస్తోంది అని రోజీ భయపడింది. అందరూ సిద్ధమవ్వాలి అని హెన్రీ అన్నాడు. జంతువులను గదిలోకి తీసుకెళ్లి పంటలను కప్పేయాలి. అందరూ పరుగులు తీశారు. డెయిసీ, బెన్నీ చిన్న జంతువులను బార్న్లోకి తీసుకెళ్లారు. రోజీ, పెన్నీ కూరగాయల తోటను కప్పారు. చార్లీ ఎగిరి అందరినీ చూశాడు. వర్షం కురిసింది, మెరుపులు మెరిశాయి. జంతువులు బార్న్లో చేరి ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నాయి. భయంగా ఉంది అని రోజీ చెప్పింది. భయపడకు అని హెన్రీ అన్నాడు. మనమంతా కలిసి ఉన్నాం. ఉదయం సూర్యుడు వెలిగాడు. పంటలు సురక్షితంగా ఉన్నాయి. మనమందరం కలిసి గెలిచాం అని బెన్నీ ఆనందించాడు. కొన్ని వారాల తర్వాత పంటలు పండాయి. హెన్రీ అన్నాడు, ఇప్పుడు మన పంట పండుగ జరుపుకుందాం అని. అందరూ సంతోషించారు. బార్నును పువ్వులతో అలంకరించారు. పెన్నీ పాయలు, రొట్టెలు చేసింది. డెయిసీ వెన్న తయారు చేసింది. రోజీ తన మేకతో దుప్పట్లు నేసింది. బెన్నీ చిన్న వేదిక నిర్మించాడు. చార్లీ వేదికపైకి ఎగిరి సన్నీ ఫీల్డ్స్ పంట పండుగకు స్వాగతం అని కూశాడు. అందరూ పాటలు పాడి, నృత్యం చేసి రుచికరమైన ఆహారం తిన్నారు. హెన్రీ అన్నాడు, వ్యవసాయమంటే కేవలం పంటలు కాదు, ఇది స్నేహం, సహకారం, ఆనందం. తర్వాతి రోజు హెన్రీ అన్నాడు, ఇప్పుడు కొత్త సీజన్కి సిద్ధమవ్వాలి. ఏం నాటుదాం అని బెన్నీ అడిగాడు. గుమ్మడికాయలు లేదా సూర్యకాంతిలు అని డెయిసీ చెప్పింది. అద్భుతం అని హెన్రీ అన్నాడు. అందరూ మళ్లీ నేల దున్ని విత్తనాలు నాటారు. కొద్ది రోజుల్లో మొక్కలు మొలిచాయి. పువ్వులు పూశాయి.
తేనెటీగలు గింగిరాలు కొట్టాయి, సీతాకోకాలు ఎగిరాయి. సన్నీ ఫీల్డ్స్ మరింత అందంగా మారింది. ఒక సాయంత్రం హెన్రీ అన్నాడు, మనమందరం నేర్చుకున్నదేమిటంటే వ్యవసాయమంటే కేవలం ఆహారం కాదు, ఇది స్నేహం, దయ, జట్టుపని. మనం కలిసి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలం. అందరూ తల ఊపారు. అలా అన్ని జంతువులు సంతోషంగా, ప్రేమగా కలిసి వ్యవసాయం చేస్తూ ఎప్పటికీ ఆనందంగా జీవించాయి.